హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. నేను మీ పల్లెటూరు శిఖర్ సుధాకర్. ఈరోజు మీ ముందుకు మేము పొలంలో కంది పంట వేసినాము. ఆ పంటను మిషన్కి వేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఆ వీడియో మీకు చూపిస్తున్నా. కావున ఈ వీడియో చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. రా గాయస్, కంది వేసే మిషన్ మా ఊళ్ళోకి ఎంటర్ అయింది. సాయిబాబు దగ్గర నుంచి మేము మా పొలానికి పిలుచుకొని వెళ్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఆ ట్రాక్టరే మాకు వచ్చేది. అన్న మిషన్ అక్కడ ఆపితే నేను ఆ మిషన్ మీద ఎక్కువనే మా పొలానికి తీసుకెళ్తున్నా. చూడండి, ఈయనే మిషన్ డ్రైవర్ అన్న. ఆస్పేర్ నుండి వచ్చాడు మా పొలానికి. ఈ మిషన్ ఆళ్ళగడ్డ మిషన్ అంట. ఇక్కడికి వాళ్ళు 4 మిషన్లు తెచ్చినారంట. చూడండి, నేను సెల్ఫీ వీడియో తీసుకుంటుంటే ఆయన ఎలా నవ్వుతున్నాడో. ఉదయాన్నే మా నాన్న వాళ్ళు వచ్చి పత్తి చెట్లు అడ్డంగా ఉంటే వాటిని పీకేసి తార్పాలపరిచినారు మిషన్కు. ఇప్పుడు మేము కంది పంటను మిషన్కి వేస్తున్నాము. ఇక్కడ మా అమ్మను కంది గింజలు పడే దగ్గర పెట్టినాము. చూడండి, కంది గింజలు ఎలా వస్తున్నాయో, జల్లెడ ఎలా పడుతుందో. లావు గింజలు, చిన్న గింజలు అన్నీ వేరు చేస్తుంది. కింద డబ్బా పెట్టాము మేము గింజలు పడడానికి. ఇక్కడ వేస్ట్ అంతా బస్ అన్న కిందకు దోస్తున్నాడు జల్లెలకి. మళ్ళీ అది మేము మిషన్లోకి ఇప్పుడు కాదు, తర్వాత సాయంత్రం ఆయన తర్వాత వద్దాం సేవకు. ఆగు ఆగు ఆగు. ఇక్కడ మా అమ్మ కంది గింజలను వేరు చేస్తుంది. అంటే చిన్నవి, వేస్ట్వి అన్నీ గలీజ్ ఏమన్నా వచ్చింటే అవి వేరుతుంది. ఇక్కడ జల్లెడి రూపంలో కిందకు వస్తున్నాయి అవి కంది గింజలు. మా అన్న సంచిలోకి వేయడానికి ఇప్పుడు తీస్తున్నాడు. అవి బుట్ట నిండింది కదా, వేరే సంచిలోకి వేసుకోవాలి. నేను మా అన్న సంచిలోకి వేస్తున్నాము కంది గింజల్ని. చూడండి, అప్పుడే ఒకటి నిండింది. ఇప్పుడు రెండో దానికి పోస్తున్నాము నేను మా అన్న. అక్కడ అబ్బాస్ అన్న వేస్ట్దంతా మా నాన్నకి ఇస్తున్నాడు. మిషన్ మీద ఉన్నదే మా నాన్న. అంతా కంది కట్టి మేము ఇస్తుంటే దాన్ని మిషన్లోకి పెడుతున్నాడు. అక్కడ వీరాంజని అందిస్తున్నాడు, నేను దగ్గరకు తెచ్చి పెడుతున్నా.
అనేది మొత్తం సైడ్కి పడుతుంది. కొంచెం కందులు ఉంటుంది, ఆడ దగ్గర ఉంటుంది. వస్తున్నాయి పిల్లలు కూడా. మీది ఎంత ఉంటుందా రవి? మీది ఎంత ఉంటుందా? తక్కువ? ఈ మిషన్ వెనుక భాగంలో వేస్ట్ వస్తుంది మొత్తము. మా అన్న చూడండి ఎలా దొబ్బుతున్నాడో వేస్ట్ మొత్తము. ఇక్కడ రవి కొద్దిగా కందులు ఉంటే దాంట్లోనే మళ్ళీ మా నాన్నగారికి ఇస్తున్నాడు. అవి మళ్ళీ మిషన్ రూపంలో వస్తాయి. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో కందులు. చాలా నీట్గా వచ్చినాయి ఈ మిషన్కు. కానీ కొన్ని చాలా దూరంగా వెళ్ళిపోతున్నాయి కందులు ఫాస్ట్కు. చూడండి ఇలా వేస్తున్నాం మేము కంది పంటను మిషన్కు. ఈ సంవత్సరం కొద్దిగా మేలు కంది పంట. పోయిన సంవత్సరం అస్సలు వర్షాలు లేక ఏమీ పండలేదు మాకు. ఈ సంవత్సరం కొద్దిగా బెటరు. అలా ఆ ఫాస్ట్గా వచ్చే దుమ్ములోనే నింపుతున్నారు జల్లకి రవి, మా అన్న. మా అమ్మ ఇక్కడ కంది గింజలు వచ్చే దగ్గర ఉంది. చూడండి ఎంత ఫాస్ట్గా కొడుతుందో అక్కడ మిషను వేస్ట్నంతా. అబ్బాస్ అన్న కొద్దిగా వేస్ట్ని జల్లలేక తీసుకొని మళ్ళీ మా నాన్నగారికి ఇస్తే అంతా కొద్దిగా పగులుకోకుండా ఉంటాయి కదా కందిబుడ్డలో, అవి మళ్ళీ మిషన్లోకి వేస్తే మళ్ళీ నీట్గా వస్తాయి. అయిపోయేదాకా వచ్చింది. వీరాంజని మా నాన్నగారికి అందిస్తున్నాడు. నేను అంతా దగ్గరికి తెచ్చిపెట్టినాను. ఇంకా వీరాంజని మాత్రం నిదానంగా ఇస్తూనే ఉన్నాడు. ఇది కూడా మా పూర్తి పొలమే. ఇది కూడా 3 ఎకరాలు. కందికట్టి మొత్తం అయిపోయింది మిషన్కి వేసేది. ఇప్పుడు మొత్తం కింద పడింది అంతా మిషన్ కింద ఉంటే అంతా ఊడుస్తున్నా నేను ఒక చోటకి. అవి మళ్ళీ జల్లలేక వేసి మిషన్లోకి వేయాలి. నీట్గా వస్తాయి మళ్ళీ. అవి మిషన్లో నుంచి రాలేనివి, అలాగే కందికట్టు నుంచి రాలేనివి ఉంటాయి కదా, అందుకని నేను దగ్గరగా ఊడుస్తున్నా. మళ్ళీ ఆ ఊడ్చింది జల్లలోకి ఎత్తుకొని మిషన్లోకి వేయాలి. నీట్గా వస్తాయి కందులు. ఫ్రెండ్స్, మేము సంవత్సరం నుంచి కష్టపడి పండించిన కంది పంటను ఈరోజు మా చేతుల్లోకి వస్తుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ సంవత్సరం 3 ప్యాకెట్లు అయినాయి. ఇంకా ఎర్నాలది అలాగే ఉంది. ఎర్నాలకు మిషన్ పోదంటే అది మేమే కొట్టుకోవాలి. ఆ వీడియో కూడా మీ ముందుకు తెస్తా, చూడండి ఫ్రెండ్స్.
అయిపోయింది. కందికట్టి చూడండి మొత్తం అయిపోయింది. అబ్బాస్ అన్న, వీరాంజని, అలాగే రవి గారు మాకు చాలా సాయం చేసినారు. చూడండి అంత కందికట్టి అంతలోపే అయిపోయింది మొత్తం. అనండి వెళ్ళిపోగానండి తరపల్లింగ. రానా వెనక్కిరా. మేమంతా తార్పాల మీద పడింది అంతా దగ్గరికి ఊడ్చుకొని జల్లెల్లోకి ఎత్తుకొని మళ్ళీ మేము మిషన్ని వెనక్కి తెప్పించాము. అక్కడ మిగిలిందంతా వేస్తే మళ్ళీ మాకు కందిగింజలు వస్తాయి. అందుకని మేము మళ్ళీ వెనక్కి తెప్పించి మళ్ళీ వేస్తున్నాము, మిగిలినవన్నీ వస్తాయని. చూడండి ఒక 2-3 జల్లలు ఉంటే అవి వేస్తున్నాము. కందిగింజలు చాలా ఉన్నాయని వేస్తున్నాము మళ్ళీ. ఇది మా పొలంలో వేసి మళ్ళీ మా తాత వాళ్ళ పొలంలోకి వెళ్తుంది మిషను. ఇక్కడే దగ్గరలోనే ఉంది. మేము కూడా అక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే రవి వచ్చాడు మాకు వేయడానికి. కాబట్టి మేము ఒకరికొకరు పొలంలో సాయం చేసుకుంటాము. వాళ్ళ పొలానికి మేము వస్తాము, మా పొలానికి వాళ్ళు వస్తారు. కాబట్టి రవి వచ్చాడు మా పొలానికి కందికట్టి వేయడానికి. నేను కూడా ఇప్పుడు రవి వాళ్ళ పొలానికి వెళ్ళి కందికట్టి వేయాలి కొద్దిగా, ఎందుకంటే మా పొలానికి వచ్చాడు కదా. మా డాడీ, మా అన్న, మా మమ్మీ, అబ్బాస్ అన్న, చూడండి ఈరోజు కందికట్టి మిషన్ చేసడం పూర్తయింది. వర్షం వస్తుంది అనుకుంటే కానీ రాలేదు. చాలా అదృష్టం. అయిపోయింది కందికట్టి వేసేది, వేరే పొలానికి వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్. ఏమిటిది? ఎక్కడ వెళ్ళిస్తారు ఇంక సగభాగం. ఇప్పుడు మన ఊళ్ళకి అమ్మితే వచ్చి మా శనిగిన ఇచ్చేది న్యాయమ్మ. ఇప్పుడు ఆడమ్మే ఈడమ్మే కదమ్మా, ఎవరు ఆడతారు ఇప్పుడు అవన్నీ పంపిస్తారు. ఈ జొన్న సొప్ప మాదే ఫ్రెండ్స్. సొలకాయ వేసింటివి. ఈ సంవత్సరం సొలకాయ మంచి పంట వచ్చింది. ఎకరాకు 1,00,000 రూపాయలు వచ్చింది సొలకాయ. ఆ సొలకాయలో మేము జొన్న వేసినాము. చూడండి ఎలా పెరిగిందో. ఇది ఎద్దులకు మేత వస్తుంది, ఎందుకంటే ఎద్దులు చాలా కష్టపడ్డాయి ఈ సంవత్సరం. పత్తిలో గుంటుకులు, అలాగే సొలకాయలో గుంటుకులు, ఇత్తనం వేసేది మొత్తం ఉంటుంది కదా. చూడండి జొన్న సొప్ప, అవే మా ఎద్దులు. మా ఎద్దులు చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడ మా చేను పక్కలోనే మా మామ వాళ్ళది కందికత్తి ఉంటే అక్కడ వేయడానికి వచ్చినారు.
చూడండి. ఇది ఇంతేనా కదా, ఇది ఇంతేనా? ఈ వయసులో కూడా ఎట్లా కష్టపడుతున్నాడు మా తాత, మా అవ్వ, మా తాత. ప్రతిరోజు చేనుకు వస్తాడు మా తాత. ఏమన్నా పని ఉన్నా చేనుకి ఖచ్చితంగా వస్తాడు. మైక్ రాలేదా మామ? మైక్ రాలేదా? అది నమ్ముతుందిలా, దాన్ని ఏం ముప్పై అవసరం లేదులా. ఎప్పుడు ఫోనే మాట్లాడుకుంటున్నావు నువ్వు. నీకు ఎట్లా కూలి జీతమా? ఎంత నెలకే? రోజు నెలకే 20 ఎక్కువ వెయ్యి. టిఫిన్ వాళ్ళేనే? టిఫిన్ భోజనము రాత్రి వాళ్ళే చేసి పెడతారు. బాగా చేస్తారా వంట? ఎక్కడ మీరు హాస్పిటలేనా? ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయా? మీ సొంతూరు అదే? ఆర్లగడ్డ. ఆర్లగడ్డ నుండి వచ్చినారు. ఫ్యామిలీ ఏం అక్కడే కదా? మన పొలం పక్కలో తాత వాళ్ళది అయిపోయిన తర్వాత అబ్బాస్ అన్న ఉండి కాసి సుధా మన కూతురు వాళ్ళది కూడా ఉండదు, అక్కడికి పోదామా అంటే నేను మిషన్ అన్నతో మాట్లాడి అబ్బాస్ అన్న కూతురు వాళ్ళ పొలానికి పిలుచుకొచ్చా మిషన్. చూడండి ఇక్కడ కూడా కంది కట్టి ఉంది, అది వేస్తున్నాము ఇప్పుడు మేము. ఇది అబ్బాస్ అన్న అల్లుంది. మా పొలం పక్కలోనే ఇంటికి పోయే దావలో ఉంటే జీతం వస్తుందా అంటే వచ్చినాము. బిడ్డ అన్నాడు.
చూడండి కంది కట్టి మేము ఇది వేసుకొని ఇంకా ఇంటికి వెళ్తున్నాము. గాయ్స్ ఈరోజు మా పొలము, మా తాత వాళ్ళ పొలము, అబ్బాస్ అన్న వాళ్ళ కూతురు పొలము కంది కట్టి మిషన్కి వేసినాము. కావున ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నా వీడియోస్ మీకు ముందు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.